ఒక ప్రభుత్వంలో ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ ఆటోమేటిక్గా ఉంటాయి. ఇక బీసీల అభ్యున్నత అంటే ఏ పాయింట్ మీద ఉంటుంది? కార్పొరేషన్లు పెట్టి కార్యకర్తలకి ఇచ్చుకోవడం, అది అభ్యున్నత అవుతుందా? అలా కాకుండా రాజకీయ అధికారం, రాజ్యాధికారం దిశగా వాళ్ళని తీసుకువెళ్ళటం. ఎన్ని కులాలు ఉంటే అన్ని కార్పొరేషన్లు పెడితే బూత్ అవుతుందా? లేదు. బీసీలకు సంబంధించి ఎంపీ సీట్లే ఏకంగా రాజ్యసభ స్థానాలే సగమిస్తే బూత్ అవుతుందా? లేదా పార్లమెంటు స్థానాలు బీసీలకు ఇస్తే ఎక్కువ ఇస్తే బూత్ అవుతుందా? ఎమ్మెల్యే స్థానాలు ఎక్కువ ఇస్తే బూత్ అవుతుందా? ఓసీ సీట్లలో బీసీలకి మున్సిపల్ చైర్పర్సన్లు, మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్లు ఇట్లాంటి పదవులు ఇస్తే బూత్ అవుతుందా? ప్రస్తుతం ఈనాడు, ఆంధ్రజ్యోతి లేదా మన చంద్రబాబు గారి బీసీల సదస్సుల సాక్షిగా జనాల్ని మోసం చేస్తున్నది అదే. ఏంటంటే బీసీల జోలికి వస్తే ఖబర్దార్, కఠిన చర్యలు తీసుకునేలా రక్షణ చట్టం, వెనుకబడిన వర్గాల పథకాలు ఎన్నో రద్దు చేసిన జగన్, తన సామాజిక వర్గ నాయకుడిని మార్చే ధైర్యం జగన్కు ఉంది. ఏహో బీసీ కార్యశాలలో చంద్రబాబు ఎందుకు లేదు? 3 నియోజకవర్గాల్లో రెడ్లనే కదా తీసి బీసీలకు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డికి. చంద్రబాబుకు ఉంది అది. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన సీట్లను తీసి బీసీలకు ఇచ్చే ధైర్యం ఉందా ఆయనకి? ఒక గుంటూరులో ఎంపీ కమ్మ సామాజిక వర్గాన్ని కాకుండా తీసుకొచ్చి కాపు సామాజిక వర్గాన్ని ఇస్తున్నాడు. ఇంకోటి కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి చోట్ల తీసుకొచ్చేసి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయిని ఇస్తున్నాడు. ఆళ్లరామకృష్ణారెడ్డి ఎందుకు బయటికి వెళ్ళాడు? బీసీకి ఇచ్చినందుకే కదా. ఎందుకు జరగట్లేదు? ఇంకొకటి, అసలు నిన్న 2 మీటింగులు జరిగాయి బీసీ సంఘాలది. ఒకటి చంద్రబాబు గారు బీసీలతో మీటింగు, ఇంకోటి కృష్ణయ్య గారు. చంద్రబాబు గారిది రాయడంలో తప్పలేదు, ఫ్రంట్ పేజీ రాయడంలో కూడా తప్పలేదు. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. కృష్ణయ్య కూడా మాట్లాడాడు, అతని వార్తను మాత్రం డౌన్ ప్లే చేశారు. అంటే తెలుగుదేశం పార్టీకి అయితే మాత్రమే మేము కవరేజ్ ఇస్తాం అనేటువంటి స్థాయిలో ఉంది. రెండోది, బీసీల జోలికి వస్తే ఖబర్దార్. ఇట్లాంటి ఎమోషనల్ పాయింట్స్తోనే ముందుకెళ్ళాలనుకుంటాం.